దానికోసం మనకు కావాల్సింది ఏంటి అంటే గుమ్మడికాయని చక్కగా ముక్కలు చేసి పెట్టుకున్నానండి. కొంచెం పెద్ద ముక్కలే గుమ్మడికాయకి ఎప్పుడు బాగుంటాయి. కొంతమంది తొక్క తీసేస్తారు, రత్న గారు కూడా తొక్క తీయమన్నారు, బట్ నేను విత్ స్కిన్ తోనే పెట్టాను. విత్ స్కిన్ తో కూడా బాగుంటుందండి. అండ్ అలాగే గుమ్మడికాయలో ఉన్న మంచి పోషక విలువలన్నీ తొక్కలోనే ఉంటాయి. అందుకని తొక్కతో వండుకోవడానికి ట్రై చేయండి. తినేటప్పుడు తీసేస్తే ఇలా అంటే మొత్తం తొక్క వచ్చేస్తుంది. తీపి గుమ్మడికాయ, నానబెట్టుకున్న పల్లీలు, కొబ్బరి తురుము, ఇంగువ, ఆవాలు, పసుపు, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, బెల్లం, చింతపండు గుజ్జు మనకి కావాలి. పొయ్యి మీద కడాయి పెట్టేసుకున్నాను, చక్కగా వేడవ్వాలి. ఇలాంటి కడాయిలు పులుసులు చేసుకోవడానికి, డీప్ ఫ్రై చేసుకోవడానికి, వేపుళ్ళు చేసుకోవడానికి అన్నిటికీ చాలా బాగుంటాయండి. ముందు వేడెక్కడానికి కాస్త టైం పడుతుంది, కానీ వంట మటుకి చాలా ఫాస్ట్గా ఈవెన్గా కుక్ అయిపోతాయి అన్నమాట. నూనె మంచి వేడెక్కింది. కాస్త ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కాస్త ఇంగువ, కొద్దిగా పసుపు వేసాను. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న పల్లీలు వేసాను. సో ఇప్పుడు కాస్త వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు తొక్కతోనే కట్ చేసుకోండి. ఒకవేళ తొక్క నచ్చితే తినేయచ్చు, నచ్చకపోతే ఇలా తీస్తే వచ్చేస్తుందండి. బట్ ఇందులో ఉన్న పోషక విలువలన్నీ ఆల్రెడీ కూరలోకి వచ్చేస్తాయి కాబట్టి తర్వాత తీసినా పర్లేదు. ఉన్న ఫైబర్ అంతా గుమ్మడికాయ తొక్కలోనే ఉంటుందండి. ఏ వెజిటేబుల్లో అయినా మనం ఫ్రూట్స్ తీసుకున్నా మెయిన్గా ఫైబర్ అనేది స్కిన్లోనే ఉంటుంది. సో అందుకే స్కిన్తో కొంతమంది సపోటా తొక్క కూడా తినేస్తారు. మామిడికాయని తినేటప్పుడు, మామిడి పండుని తినేటప్పుడు కూడా తొక్కతోనే చాలా మంది తింటారు. మా శివరామ్ సార్ అయితే ఏది తిన్నా తొక్కతో తింటారు, మమ్మల్ని తిడుతూ ఉంటాడు. తింటూ ఉంటే అలవాటు అవుతుంది అని చెప్పేసి నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను. గుమ్మడికాయ ముక్కలతో పాటు మనం ఉప్పు కూడా వేసేద్దాం, వేగుతాయి. పులుసుకు సరిపడా ఉప్పు, గుమ్మడికాయ ముక్కలు చాలా తొందరగా ఉడుకుతాయి, కానీ ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు వేయాలి. ముందే పులుసు వేసామనుకోండి ఉడుకుతాయి, కాకపోతే చాలా టైం పడుతుంది. ఇది ఈజీగా అన్నమాట. ఇప్పుడు నీళ్ళు వేసేద్దాం. నీళ్ళు వేసి గుమ్మడి ముక్కలు ఇక్కడ ఉడుకుతూ ఉంటాయి. కలర్ చూడండి ఎంత బాగుందో, న్యాచురల్ కలర్. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. ఇందులో గుప్పెడు ఎండుమిరపకాయలు, ఇందులో మనం కారం వేయట్లే, ఈ ఎండుమిరపకాయల నుండి వచ్చే కారం సరిపోతుంది. అలాగే శనగపప్పు, ధనియాలు, చిన్న స్పూన్ జీలకర్ర, మెంతులు, మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసి చక్కగా పౌడర్ చేసుకోవాలి. ఇది ఒకసారి పౌడర్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి కూడా ఇందులో వేద్దాం. ఇలా ఒకసారి పౌడర్ అయిపోయిన తర్వాత ఇందులో మనం పచ్చి కొబ్బరి తురుమేస్తున్నాం. ఇందులో కొంచెం నీళ్ళు వేసేసి ఇప్పుడు మంచిగా మనం పేస్ట్ చేసేసుకోవాలి. కచ్చా పచ్చాగా పేస్ట్ చేసేసుకొని ఉడుకుతున్న గుమ్మడికాయ ముక్కల్లో పేస్ట్ వేసేసుకోవాలి. మరి మొత్తం ఫైన్ పేస్ట్ కాకుండా కాస్త కచ్చా పచ్చాగా చేసుకుంటే బాగుంటుంది. అలాగే చింతపండు గుజ్జు వేసేసాను, బెల్లం కూడా కాస్త వేసాను. గుమ్మడికాయ సహజంగానే తీయగా ఉంటుంది. గుమ్మడికాయ తీపితో పాటు బెల్లం తీపి తగిలితే కూడా చాలా బాగుంటుంది.
సో ఇందులో వేయాల్సినవన్నీ వేసేసానండి. దీన్ని మనం ఒక 10 నుండి 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలన్నమాట. ఉడుకుతుంటే అసలు గుమ్మ గుమ్మ గుమ్మలాడిపోతుంది. సో ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత బౌల్లోకి తీసుకున్నాం. మరి ఈలోపు ఇక్కడ ఉన్నవన్నీ సర్దిద్దాం. గుమ్మడి పల్లీల కూర రెడీ అయిపోయిందండి. ఆహా, అద్భుతం. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. జొన్న రొట్టెతో కూడా చాలా బాగుంటుంది. చాలామంది బౌల్లో వేసుకొని ఇట్లా కూడా ఎంజాయ్ చేస్తారు, డైరెక్ట్ స్పూన్తో తినొచ్చు. ఇందులో మీరు కావాలి అంటే కాస్త కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది చిక్కదనం కోసం. చివరగా సింపుల్ గార్నిష్ అండి, జస్ట్ ఇట్లా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. గుమ్మడి పల్లీల కూర తయారీ విధానం: ముందుగా కడాయిలో కాస్త నూనె వేడి చేసుకొని ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు, నానబెట్టుకున్న పల్లీలు వేసి కాస్త వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి ఉప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఒక పాన్ వేడి చేసుకొని ఎండుమిరపకాయలు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి పొడి చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకొని ఉడుకుతున్న గుమ్మడికాయ ముక్కల్లో వేసి చింతపండు గుజ్జు వేసి బెల్లం వేసి బాగా ఉడికించుకొని గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమ్మడి పల్లీల కూర రెడీ అవుతుంది.